హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ పల్స్. పెహల్గామ్ జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ డిస్టిక్లో ఒక ఫేమస్ హిల్ స్టేషన్. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. ఏప్రిల్ రోజు అక్కడికి వచ్చిన టూరిస్టులపై కొంతమంది టెర్రరిస్టులు అటాక్ చేశారు. ఈ టెర్రరిస్ట్ అటాక్లో దాదాపు 26 మంది దాకా చనిపోయారు. ఇంకా 17 మంది దాకా గాయపడ్డారు. వారిని దగ్గరలోని ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. उमर ओ ताजुल दे यार उमरा चलना यार ओ ये था कोई दिसता जहांगीर तो यार बिहारियां पीछा जुल दे यार तुम मौत की कसम इधर गेंद है उमर उमर ओ ताजुल दे यार उमरा चलना यार ओ ये था कोई दिसता जहांगीर तो यार बिहारियां पीछा जुल दे यार तुम मौत की कसम इधर गेंद है कसम इधर गेंद है उमर उमर ओ ताजुल दे यार उमरा चलना यार ओ ये था कोई दिसता जहांगीर तो यार बिहारियां पीछा जुल दे यार तुम मौत की कसम इधर गेंद है సైనికుల వేషంలో వచ్చిన ఉగ్రవాదులు నాన్ ముస్లిమ్స్ని వేరు చేసి మరీ వారిని చంపారు. చనిపోయిన వారిలో మొత్తం 25 మంది పురుషులున్నారు. ఒకరు మహిళ చనిపోయారు. అక్కడ జరిగిన దాడిని దేశం మొత్తం ఖండించింది. ప్రపంచాధినేతలందరూ భారత్కు మద్దతుగా నిలిచారు. భారత్లోని రాజకీయ పార్టీలన్నీ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు తీసుకురావాలని సూచించాయి. ఈ ఉగ్రవాద దాడి కాశ్మీర్ ప్రజలని తీవ్రంగా ప్రభావితం చేసింది. అటు ఆర్థికంగానూ ఇటు మానసికంగానూ ప్రభావితం చేసింది. కాశ్మీర్ మొత్తం భద్రతని మరింత కట్టుదిట్టం చేశారు. ఆర్మీ, సిఆర్పిఎఫ్ బలగాలని పెంచారు. ముఖ్యమైన ప్రాంతాల్లో నిఘా వ్యవస్థని మరింతగా మెరుగుపరిచారు. కాశ్మీర్ ముఖ్యంగా టూరిజంకి ప్రసిద్ధి చెందింది. ఈ దాడి ఘటన తర్వాత టూరిజం చాలా వరకు దెబ్బతినింది. ఎంతోమంది కాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇప్పటికీ కాశ్మీర్ ఉన్న వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉన్న హోటల్స్, గైడ్స్ ఇంకా చిన్న వ్యాపారస్తుల మీద చాలా ఆర్థిక ప్రభావం పడింది. ఈ టెర్రరిస్ట్ అటాక్ తామే చేశామని టీఆర్ఎఫ్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించుకుంది. ఇది లష్కర్-ఏ-తోయిబా అనే ఉగ్రవాద సంస్థకి ఉపసంస్థ. ఇది 2019 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత ప్రారంభించారు. ఇది ఒక బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. మన దేశంలో దీన్ని బ్యాన్ చేశారు.
ఈ పెహల్గాం ఉగ్రవాద దాడుల్లో మొత్తం 7 ఉగ్రవాదులు పాల్గొన్నారని మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. అందులో 2 పాకిస్తానీ పౌరులని తేల్చారు. పాకిస్తాన్లో జరిగిన టెర్రర్ అటాక్కి నిరసనగా మన ఇండియా ఇమీడియట్ అలర్ట్గా 5 ఇంపార్టెంట్ డిసిషన్స్ని ఇంప్లిమెంట్ చేసింది. అందులో మొదటిది, ముఖ్యమైనది ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్. పాకిస్తాన్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం నిలిపివేసే వరకు ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్లో ఉంటుందని మన ఇండియన్ గవర్నమెంట్ తెలిపింది. అసలు ఏంటి ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్? ఈ ఇండస్ వాటర్ ట్రీటీలో 6 నదులు ఉంటాయి. అందులో 3 వెస్ట్రన్ ఫ్లోయింగ్ రివర్స్, ఇంకా 3 ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్. పాకిస్తాన్, ఇండియా మధ్యలో ఈ అగ్రిమెంట్ 19 సెప్టెంబర్ 1960లో వరల్డ్ బ్యాంక్ సహాయంతో ఈ డీల్ కుదుర్చుకున్నారు. అప్పట్లో పిఎం నెహ్రూ గారు. అందులో పాకిస్తాన్ సింధు జలాలను తమ దేశ అవసరాల కోసం ఉపయోగించుకునేలా ఈ డీల్ కుదుర్చుకున్నారు. 23 కోట్ల పాకిస్తాన్ ప్రజల తాగునీటి అవసరాల కోసం, ఇంకా వారి వ్యవసాయ సహాయానికి ఈ నీరుని ఉపయోగించుకోవచ్చని ఆ డీల్ కుదుర్చుకున్నారు. 16 లక్షల ఎకరాలకు ఈ నీటిని వాడతారు. ఇప్పుడు మన గవర్నమెంట్ నిర్ణయం వారికి పెద్ద దెబ్బే. మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న 2వ నిర్ణయం అటారీ వాఘా బార్డర్ మూసివేయడం, అంటే క్రాస్ బార్డర్ మూవ్మెంట్ని క్లోజ్ చేశారు. ఇంకా మన గవర్నమెంట్ తీసుకున్న 3వ నిర్ణయం పాకిస్తానీ పౌరులందరి వీసాని క్యాన్సిల్ చేశారు. అంటే ఇక్కడున్న వాళ్ళందరూ వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మన దేశంలో ఉన్న పాకిస్తానీ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అధికారులని వీరందరూ సస్పెండ్ చేశారు. అలాగే ఇస్లామాబాద్లో ఉన్న మన హయ్యర్ అఫీషియల్స్ని తిరిగి వెనక్కి రప్పించారు. ఉగ్రవాద దాడి తర్వాత కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ విధించారు. పెహల్గాం దాడి భారతీయులందరినీ ఎంతో కలిచివేసింది. కానీ మన దేశం ఎప్పుడూ అదరలేదు. ఇప్పుడు కూడా ధైర్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారందరికీ నివాళి. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని మనం ఆకాంక్షిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరి పల్స్. See you in the next video guys. Bye.